నేరెడ్మెట్టు బీఆర్ఎస్ కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు సాయి కిరణ్ రెడ్డిలు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. కేంద్రంలో నరేంద్ర మోదీ పాలన నచ్చి తాము బీజేపీ పార్టీలో చేరుతున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. నేరెడ్మెట్టు సరస్వతి ఫంక్షన్ హాల్లో జరిగిన ఒక కార్యక్రమంలో సుమారుగా 250 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు చేతుల మీదుగా బీజేపీ కండువా కప్పుకున్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తామేనంటూ కూడా నరేంద్ర మోదీ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తారని తెలిపారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే బీజేపీ ఇతర పార్టీలకు భిన్నంగా ఉంటుందని, ఆ నేపథ్యంలోనే ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలనే ఉద్దేశంతోనే కొత్తగా పార్టీలో జాయిన్ అయినట్లు నాయకులు సూచించారు. చాలా మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి వచ్చి చాలా మంది కార్పొరేటర్లు, చాలా మంది లీడర్లు బీజేపీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో మీరే చూస్తారు ఎంతమంది జాయిన్ అవుతారు. చాలా మంది జాయిన్ అవుతున్నారు. ఈరోజు తెలంగాణకు ఆశా జ్యోతిగా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది కాబట్టి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ పిలుస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏ విధంగా అయితే ప్రజలు భారతీయ జనతా పార్టీ పిలుస్తున్నారు. మొన్న హర్యానాలో కానీ, మహారాష్ట్రలో కానీ, రాబోయే ఢిల్లీలో కానీ బీజేపీ గెలుస్తున్నది అని అందరూ కూడా అనుకుంటున్నారు, గెలుస్తున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో రేపు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ బీజేపీ అధికారంలో రాబోతుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మిస్టేక్ జరిగింది, ఇక్కడ తప్పు జరిగింది. మోడీ గారికి కొంచెం మెజార్టీ ఇవ్వాల్సి ఉండే, ఇస్తే ఈ దేశం మరింత సుభిక్షంగా ఉండే ఆస్కారం ఉన్నటువంటి భావన ఉంది. కాబట్టి పార్లమెంట్ లో జరిగే ఎన్నికల్లో ఇవాళ మనకు వచ్చిన రిజల్ట్ తర్వాత ప్రజలలో వచ్చిన మార్పుకు సంకేతం, మార్పుకు సూచి హర్యానా, మహారాష్ట్ర ఎవరు గుర్తుపెట్టి ఇవాళ చాలా మంది అందులో భావన ఏంటంటే మోడీ గారు ఆయురారోగ్యాలతో ఉండి మరింత కాలం ఈ దేశాన్ని నాయకత్వం వహించేటువంటి భావన కనబడతాం. వారి గురించి చెప్పాలంటే ఒక గంట చెప్పినా ఉండదుగా, వారి గురించి చెప్పాలంటే ఎన్ని గంటలు చెప్పినా ఉండే ప్రసక్తి లేదు. కాబట్టి కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే ఇవాళ భారత జాతి ఈ భారత మాత ముద్దు బిడ్డలు ప్రపంచంలో ఏ దేశం